హలో గాయస్, మనకు ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీం పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే ఇండియన్ క్రికెట్ టీంలో సచిన్ టెండూల్కర్ అనే ఒక బ్యాట్స్మెన్ ఉండేవాడు. అతను కనుక టీంలో ఉన్నాడు అంటే దాని తర్వాత మ్యాచ్లో అవుట్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మరి టీమిండియా గెలిచిద్ది అని ఫిక్స్ అయిపోయారు ఒకప్పుడు. సో దాని తర్వాత ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని గ్రీజ్లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇండియాదే మ్యాచ్ అనే విధంగా ఒక ముద్ర వేసుకున్నాడు. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరు రిటైర్మెంట్ ఇచ్చారో దాని తర్వాత మరి వీళ్ళిద్దరు ప్లేస్ని భర్తీ చేసే ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకు అప్పుడు కనిపించిన ఒకే ఒక దిక్కు విరాట్ కోహ్లీ. సో మరి ఇప్పుడు చూసుకుంటే మరి విరాట్ కోహ్లీ మరి అటువైపు మనకి టెస్టుల్లో ఒక కెప్టెన్గా, దాని తర్వాత మరి సచిన్ టెండూల్కర్ని రీప్లేస్ చేయగలగా సామర్థ్యం ఉన్న ప్లేయర్గా సో ఇప్పటి వరకు కొనసాగాడు. సో మరి ఇప్పుడు ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేసేది ఎవరు అనేది ఇప్పుడు అందరికి కూడా డౌట్ అయితే ఏర్పడింది. అయితే దీంట్లో కనుక మనం చూసుకుంటే చాలామంది కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో మరి చాలామంది అభిప్రాయపడుతుంది ఏంటంటే మరి విరాట్ కోహ్లీ ఎలాగ వెళ్ళిపోయాడు, మరి విరాట్ కోహ్లీ స్థానంలో ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆ ప్లేయర్ కనుక మరి ఇండియన్ క్రికెట్ టీంలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీ వారసత్వాన్ని కంటిన్యూ చేయగలడు అని చెప్పేసి ఒక ప్లేయర్ పేరు చెబుతున్నారు. సో ఆ ప్లేయర్ ఎవరో కాదు, మనకి శ్రేయస్ అయ్యర్. సో మరి శ్రేయస్ అయ్యర్ కనుక చూసుకుంటే నెంబర్ 4th పొజిషన్లో, అటువైపు ఓడేస్లో ఒకసారి చూసుకోండి ఇటువంటి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. దాని తర్వాత మనకి మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్నా సరే 243 రన్స్ కొట్టాడు. సో దాంట్లో వచ్చేసరికి 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, దాని తర్వాత 2 40+ స్కోర్లు కూడా ఉన్నాయి. సో మరి ఎప్పుడైనా సరే టీమిండియాకి అవసరమైన పరిస్థితిలో, దాని తర్వాత మరి మనకి డెత్ ఓవర్స్కి అలాగే పవర్ ప్లేకి మధ్య ఒక వారధిగా నిలిచే బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం శ్రేయస్ అయ్యర్ మాత్రమే. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ నెంబర్ 4th పొజిషన్ని మరి శ్రేయస్ అయ్యర్కి ఎందుకు ఇవ్వకూడదు? మరి శ్రేయస్ అయ్యర్ మరి ఒకవేళ ఫెయిల్ అయ్యాడే అనుకుందాం. సో ఒక రెండు సిరీస్లు ఫెయిల్ అవుతాడు మహా అయితే. మరి దాని తర్వాత కూడా బీసీసీఐ తనను కనుక బ్యాకప్ చేస్తే, ఎలాగైతే శుభ్మన్ గిల్ని అన్నిసార్లు బ్యాకప్ చేసిందో, రిషబ్ పంత్ని బ్యాకప్ చేసిందో, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ను కూడా టెస్టుల్లో కనుక బ్యాకప్ చేయగలిగితే ఖచ్చితంగా నో డౌట్ మరి రెండో విరాట్ కోహ్లీ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీంట్లో 100% వాస్తవం ఉందనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇటువైపు ఐపీఎల్లో చూసుకున్నా సరే లాస్ట్ ఇయర్ మరి కేకేఆర్ని విజేతగా నిలబెట్టాడు. సో దాని తర్వాత ఇప్పుడు పీబీకేస్ పరిస్థితి చూసుకున్నా సరే వీళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో కూడా కనిపిస్తున్నారు ఇప్పుడు. సో మరి ఒక టీంలో ఒక మార్పు, దాని తర్వాత అతని పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే ఎక్సలెంట్గా ఉంది. సో మరి ఇటువైపు విరాట్ కోహ్లీ చూసుకున్నా సరే మరి అతను ఆర్సీబీ టీం తరఫున కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా అతని పర్ఫార్మెన్స్ మంచిగా ఉండేది, దాని తర్వాత టీంను కూడా ప్లేయర్స్ వరకు చేర్చగలిగేవాడు. సో మరి అదే క్వాలిటీస్ సేమ్ మనకి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్లో కనిపిస్తున్నాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది మాత్రం మరి దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. కాకపోతే మరి ఈ నెంబర్ 4th పొజిషన్ని మరి శ్రేయస్ అయ్యర్కి బీసీసీఐ ఇచ్చిద్దా? సో మరి రేపు జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్లో మరి శ్రేయస్ అయ్యర్కి ప్లేయింగ్ లెవెన్లో చోటు తగ్గిద్దా? సో ఈ రెండు కూడా డౌట్గానే ఉన్నాయి. సో ఏదేమైనా సరే మరి శ్రేయస్ అయ్యర్కి కనుక ఆ నెంబర్ 4th పొజిషన్ కనుక ఇచ్చి కొంచెం పుషప్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మనకి విరాట్ కోహ్లీ లేని లోటైతే ఖచ్చితంగా తీరుస్తాడని అయితే చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది సో కింద కామెంట్ చేయండి.